హలో ఎవ్రీవన్. ఇక్కడ చూస్తున్నారు కదా, గడ్డ పెరుగులాగా చాలా గట్టిగా టేస్టీగా వచ్చిన జున్ను ముక్కలైతే ఈజీగా ఇంట్లో ఒక 20 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అందుకోసం అయితే నేను ఇక్కడ 2% మిల్క్ తీసుకున్నాను. 2% మిల్క్కే ఇంత చక్కగా వచ్చిందంటే ఇంకా గట్టిగా రావాలి జున్ను అంటే చిక్కటి పాలు తీసుకుంటే చాలా గట్టిగా అయితే వస్తుందండి. నేనైతే ఈ జున్ను ప్యాకెట్ వాడానండి, పౌడర్ ప్యాకెట్. అది 100 గ్రామ్స్ ఈచ్ ప్యాక్ వచ్చేసి. అలాగే దాని వెనక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లుగా ఫాలో అయితే చాలా చక్కగా వస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ 100 గ్రామ్స్ ప్యాకెట్కి 1/2 లీటర్ మిల్క్తో ఒక 150 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. లేదు షుగర్ అయితే 100 గ్రామ్స్ అని రాశారు. ముందుగా చూసినట్లయితే ఒక 1/2 లీటర్ పాలల్లో నేను బెల్లం వేసుకొని, బెల్లం పొడి అయితే ఈజీగా కరుగుతుందని చెప్పి అది వేసి పక్కన పెట్టానండి. ఈలోపు ఈ జున్ను ప్యాకెట్ పౌడర్ కూడా ఓపెన్ చేసి ఒక బౌల్లో కొద్దిగా మిల్క్ వేసుకొని చిక్కగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలపటం వలన మనకి లంప్స్ లేకుండా మళ్ళీ జున్ను ఫామ్ అయినప్పుడు అక్కడక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. అందుకని ఇలా కలుపుకొని పెట్టుకుంటే జున్ను చాలా బాగా వస్తుంది. పాలు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఇది లూజ్ అయిపోయి మళ్ళీ క్వాంటిటీ పెరిగి జున్ను అనేది లూజ్గా అవుతుంది అని చెప్పి ఇలా చిక్కగా కొద్దిగా పాలు మాత్రమే వేసి కలిపాను. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం కరిగాక పాలు రెడీ అవుతుంది కదా, ఆ బెల్లం పాలల్లో ఈ జున్ను పౌడర్ మిక్స్ చేసుకున్నది కూడా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిసాక అదే గిన్నెలో మనం ఉడికించుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 బౌల్స్లోకి చేస్తున్నానండి. ఒకటి దేవుడికి గుడికి తీసుకువెళ్ళడానికి, ఒకటి ఇంట్లో దేవుడికి పెట్టుకోవడానికి అన్నట్లు చేస్తున్నాను. ఇలా 2 బౌల్స్లో పోసుకొని తర్వాత పైన కొద్దిగా ఎలాచీ పౌడర్ మంచి స్మెల్కి, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ వలన డైజెషన్ అవుతుంది అంటారండి, డైజెషన్కి మంచిది అని చెప్పి జున్నులో కంపల్సరీ వాడాలి అంటారు. ఈ 2 పౌడర్స్ కూడా పైన లైట్గా స్ప్రింకిల్ చేసుకొని ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని దాంట్లో నేను ఈ 2 బౌల్స్ అయితే పెట్టుకున్నాను. మూత పెట్టి ఒకదానిపైన ఒకటి పెట్టానండి. కొంతమంది ప్రెషర్ కుక్కర్లో కూడా పెడతారు, బట్ అవసరం లేదండి, ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా ఈ గిన్నెలన్నీ అరేంజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నేను 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి తర్వాత సిమ్ చేసి 5 మినిట్స్ అయితే స్టవ్ ఆన్లోనే ఉంచాను. చాలా ఈజీగా అయితే అవుతుందండి. ఇన్స్టెంట్ జున్ను మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ఉడికిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని డబల్ చెక్కింగ్కి ఒక ఫోర్క్ ఆర్ టూత్ పిక్ పెట్టి మనం గుచ్చితే దానికి ఏమీ అంటకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇలా వేడి మీద ఉన్నప్పుడు ఈ జున్ను కొద్దిగా లూజ్గా అనిపిస్తుందండి. అందుకని ఇది కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 or 2 అవర్స్ ఆగి సర్వ్ చేసుకుంటే చల్లగా చిల్డ్ జున్ను చాలా గట్టిగా ఫామ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. చల్లటిది ఇష్టం లేదు అంటే ఒక 3-4 అవర్స్ ఆగి సర్వ్ చేసుకున్నా కూడా గట్టి పడుతుందండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోతుంది 15-20 మినిట్స్లో. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the moment